పుత్ర పవిత్రాత్మ నామమునా. ప్రభు మనందరినీ ప్రేమిస్తూ ఈ 9 రోజులుగా దేవుడు మనలను ఆశీర్వదించిన గొప్పతనం బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఆదివారం దైవ సన్నిధిలో గడిపాం. ఇప్పుడు దాకా మరొకసారి 3 గంటల టైంలో కరుణా సమయంలో కరుణ ప్రజల మీద, మన మీద, మానవులందరి మీద ప్రవగించుటకై మరొక రోజు యేసు తిరుహృదయం దగ్గరికి వచ్చే జూన్ నెల. రండి మనమందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధిద్దాం, ప్రభునకు స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మన ఉద్దేశంలను కూడా ప్రభునకు అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. పి లూర్దు రాజు కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం. మేరీ సారాకి ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు రాక్సీ రాజు కుటుంబం, ఈదర బాలశివరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామ్యం, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యుల అందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు మేరీ, అలాగే ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రిస్తురాజు కేంద్రంలోని గురువులందరి మంచి ఆరోగ్యం, రమాదేవి, విక్రాంత్ మంచి ఆరోగ్యం, నవీన్ చేస్తున్న నూతన ఉద్యోగంలో దేవుని సహాయం, ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు వారు నవీన్. అలాగే ఏరువారాయపరెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు శ్రేయ రేపటి దినం అటెండ్ అయ్యే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అగునట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు యేసు తిరుహృదయం దగ్గరికి వచ్చి కన్నీటితో మొరబెట్టి ప్రార్థిస్తున్న అనేక మంది విన్నపాలను మనం ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు రాసి ఇచ్చిన ప్రతి విన్నపాలను ప్రభునికి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. తండ్రి వైపు చూస్తూ పరలోక జపం. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనము. ఎళ్ళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోహాను 1:3 ఆయన మూలమున్న దేవుడు సమస్తమును సృష్టించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. జీసస్ వాస్ ప్రెసెంట్ ఇన్ ద బిగినింగ్, ఈవెన్ డ్యూరింగ్ ద క్రియేషన్.
It is through him, Father in heaven created in everything. Not only creating, redeeming also he did through Jesus. John 1:3. యోహాను 1:3లో సృష్టికర్త, సృష్టించిన పిత యేసు ప్రభు మూలమున సృష్టించాడు. తర్వాత మనం పాపములు పడిపోయినప్పుడు రక్షణ కార్యం చేసి మళ్ళా నూతన సృష్టిగా మార్చాడు. దీన్ని తలంచే పాట ఈరోజు మనం పాడబోతూ ఉన్నాం. ఆది కాండం 1వ అధ్యాయం 20వ వచనంలో జలములందు పలు రకముల ప్రాణులు పుట్టునుగాక అని ప్రభు చెప్పినప్పుడు ఈ లోకంలో సకల ప్రాణులకు జీవం ఇచ్చాడు. ఆ ప్రాణంలో మన ప్రాణం కూడా ఉన్నది. దేవుడు ఇచ్చిన దానమే మన ప్రాణం. Genesis 1:20 says, the Lord said, let there be many creatures. And then with his word he created all the creation. Creatures were created with a word. One word he can create and recreate. దీన్ని తలంచే పాట ఆదివారం పాడుదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమ, సకల ప్రాణులు చేసిన దేవా నీకే స్తుతి మహిమ. సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా, సకల ప్రాణులను చేసిన ప్రభువా నీకే స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా, సకల ప్రాణులను చేసిన ప్రభువా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన విలువ ఏమిటని మనం తెలుసుకోవాలంటే ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివి ధ్యానిస్తే మన యొక్క విలువ తెలుస్తుంది. ఒకటేమో విలువ లేదు, ఇంకొకటేమో విలువ ఉంది. ఆది కాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యావే నేల మట్టి, మొత్తం మట్టి తీసుకోలేదు, కొంత తీసుకొని దాని నుండి మానవుని చేర్చాడు. మన విలువ ఏంటిది? కొద్దిపాటు మట్టి. మనం
మట్టి పాత్రం, పగిలిపోతాం, మన జీవితం మట్టిలో కలిసిపోతుంది. అది మన విలువ, అందువల్ల విలువ లేదు. కానీ మన విలువ ఏమిటంటే అతని ముక్క రంధ్రములలో తన ప్రాణవాయువును ఊదేను. అది మన విలువ. మనం ప్రాణముతో బ్రతికి ఉన్నాం. ఆక్సిజన్ సప్లై లేకుండా ఎంత బాధపడ్డారు 2 సంవత్సరాలు ప్రజలు. సిలిండర్ లేదు, బెడ్ దొరకలేదు. అది దేవుడిచ్చిన విలువ, ఈ ప్రాణం, శ్వాస. అందుకే శ్వాసకి ఇంకొక పేరు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కావున మహత్కర శక్తి మనలో ఉన్నది. మనము కూడా యేసు చేసిన కార్యములన్నీ చేయగలుగుతాం. ఆ రోజు ఎప్పుడు వస్తుందని కలలు కంటున్నాడు. డాడీ మమ్మీ ఎట్లా కలలు కంటారో పిల్లల గురించి, పరలోకం నుండి కలలు కంటున్నాడు దేవుడు. ఆ మహత్కర శక్తి మన ద్వారా పనిచేయాలి. అది నెక్స్ట్ లెవెల్ మన జీవితంలో, పరిచర్యలో ఉన్నా ఎక్కడ ఉన్నా. వాట్ ఈస్ అవర్ వాల్యూ? వీఆర్ నాట్ అట్ ఆల్ ఆఫ్ వాల్యూ. వై? గాడ్ టుక్ లిటిల్ మట్ and out of it he made me and you. So we are equal to mud. We will return to mud. We are dust. But our value is he breathed into our nostrils, and then that breath is called, in New Testament only understand, that breath is the Holy Spirit. John 20:22, when Jesus breathed upon his disciples, they received the Holy Spirit. Yes, ఆ శ్వాసకు పేరే పరిశుద్ధాత్మ. దాన్ని మోసుకొని జీవిస్తున్నాము కావున పాటగా పాడగలుగుతున్నాం. కొందరు అద్భుతాలు చేయగలుగుతున్నారు, ఇంకా కొంతమంది సేవ చేయగలుగుతున్నారు. ఇవన్నీ పరిశుద్ధాత్మ వరములు. దానికి లోబడి మనం స్తుతి స్తోత్రములు పాడదాం, ప్రార్థిస్తాం. నక్షత్రములను సృష్టించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మానవుని సృష్టించినది, పైకి చూస్తే అద్భుతం, కిందికి చూస్తే అద్భుతం, మానవాళ్ళని చూస్తే అద్భుతం, పైన నక్షత్రములు చూస్తే అద్భుతం. ఆన్ ద టాప్ అబౌవ్ ఇన్ ద స్కై వి సీ ద మిరకిల్. ఐ యామ్ ఎ మిరకిల్, యు ఆర్ ఎ మిరకిల్, వి ఆర్ ఎ మూవింగ్ మిరకిల్. చప్పట్లతో పాడదాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తూ. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. నక్షత్రములను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. నరునికి ప్రాణం పోసిన దేవా నీకే స్తుతి మహిమా. నక్షత్రములను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. నరునికి ప్రాణం పోసిన దేవా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఎంత అందంగా రాత్రి పూట పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రములు కొన్నిసార్లు జపమాలలాగా కనిపిస్తుంది. డిజైన్గా సృష్టించాడు. ఆ గొప్ప దేవుని చూద్దాం. అదే టైంలో నేను నీవు కూడా ఒక అద్భుతం. ఇంకా మనం బ్రతికి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ఈ ప్రాణమంతా దేవునికి సొంతమై గొప్ప కార్యములు మన ద్వారా జరుగునని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. దేవుడు కొన్నిసార్లు మనకు నెక్స్ట్ లెవెల్కి చేరాలంటే దేవుడు కొన్ని పని చేస్తాడు, అది మనకు అర్థం కాదు. అబ్రహాముతో దేవుడు చెప్తాడు, ఆదికాండం 12వ అధ్యాయం 1-2లో దేవుడు అబ్రహాముతో నీ దేశమును నీవు జీవిస్తున్నటువంటి ప్రాంతమును వీడి నేను చెప్పుతున్న చోటుకు వెళ్ళు, అక్కడ నేను మహాజాతిగా తీర్చిదిద్దును అని ప్రభు చెప్తాడు. మనలను కూడా ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడున్న స్థితి నుండి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటానికి దేవుడు అనుమతించి కరోనా నుండి తప్పించాడు, యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, మనకు ఎన్నో అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆదికాండం 12:1-2లో నీ ద్వారా నేను మహాజాతిగా చేసి నీ ద్వారా లోకంలో ఉన్న అన్ని కుటుంబాలను దీవిస్తాను. అది దేవుడు చూస్తున్న కళ ప్రవచనం. ఎందుకు నా ద్వారా జరగకూడదు, జరుగుతుంది. మీరు కూడా క్లెయిమ్ చేసుకుంటే మీ ద్వారా కూడా జరుగుతుంది. Genesis 12:1-2 God says to Abraham, leave your country, man, leave all that you are clinging on, attached, and move from where you are, your thoughts, your deeds and your own ideas. I will take you and I will make you to become a blessing for all the families of the earth. Thank you, Lord. మోషే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. మోషే జీవితం అక్కడ, అబ్రహాం జీవితం ఇటు, మోషే జీవితం కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇంత గొప్ప మహాజాతి ఒక్కొక్కరు పంచాయతీకి వస్తున్నారు నా దగ్గర, ఎట్లా మేనేజ్ చేయాలంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? సంఖ్యాకాండం 11:17లో నేను నీతో మాట్లాడవచ్చేదను, నేను నీ ఆత్మ కొంత తీసుకొని వారికి ఇచ్చేదను, ఇక మీదట నీతో పాటు వారును ఈ ప్రజలను నడిపింపవలనని నేను ఆజ్ఞాపిస్తున్నాడు. చూసారా, మన దగ్గర దేవుడు ఆత్మనిచ్చి మన నుండి ఆత్మని తీసి వేరే వాళ్ళకి ఇచ్చి ఒక గ్రూప్ లాగా దాన్ని తయారు చేసి సంఘంలాగా, దానియేలు గ్రంథంలో చూస్తున్నాం, దానియేలు బృందం అంటారు దాన్ని, ఒక బృందముగా మనల్ని దేవుడు వాడుకుంటాడు. అందుకే డిఎంఐ గ్రూప్ 13,000 మంది ఉన్నారు. ఇటువైపు చూస్తే ఇక్కడ ఇంతమంది సేవ చేస్తున్నాం. మిమ్మల్ని కుటుంబంలో సేవ చేయటానికి గ్రూప్గా వాడుకుంటాడు. భార్య, భర్త, పిల్లలు, అత్తమ్మ, కోడలు అందరూ కలిస్తే అలాంటి దినములు త్వరలోనే క్యాథలిక్ చర్చ్లో, మన చర్చెస్లో వచ్చునుగాక. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, కళలు కందాం. అబ్రహాము ఆశీర్వాదం, మోషే ఆశీర్వాదం మన మీద వచ్చునుగాక. అబ్రహామును పిలిచిన దేవా నీకే స్తుతి మహిమా, మోషే ప్రవక్తను నడిపిన దేవా నీకే స్తుతి మహిమా. అబ్రహామును పిలిచిన దేవా నీకే స్తుతి మహిమా, మోషే ప్రవక్తను నడిపిన దేవా నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఎంతో గొప్ప కళలు కంటున్న దేవుడు ఈ కళలని నెరవేర్చుటకు మనం సహకరించాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ గొప్ప కార్యములు జరగాలంటే సైతానుడు మనల్ని ఆటంకపరచి అకస్మాత్తుగా మనం మరణించకుండా
అది జరిగే వరకు దేవుడు దీవించాలంటే సంరక్షణ కావాలి. We need to protect ourselves, our families, if these dreams of God has to be not be shattered, because we need protection. That's why we have everyday protection prayer. ఈ రోజు కూడా చేద్దాం అందరు కలిసి. యేసువా దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును, భారతదేశమును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందరుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమును మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసు తిరుహృదయానికి అర్పించుకుంటూ రోజు ఈ నెలంతా అర్పిస్తున్నాం. మనం ప్రార్థన చేసేది యేసు హృదయం దగ్గరికి చేరుతుందని. యేసువా నేను నమ్ముచున్నాను. Continuously we are looking into the heart of Jesus this month. Let us pray that all our prayer will reach his heart, and we pray, Jesus, I trust in you. మీతో ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. కొన్నిసార్లు విలువలేని వ్యక్తులను విలువగలిగిన వ్యక్తులుగా మార్చే దేవుడు, అసలు ఊహించని వ్యక్తులను సెలెక్ట్ చేసి దేవుడు అనాయింట్ చేస్తాడు. అసలు అది బైబిల్ గ్రంథంలో చూస్తే మీలో ఎవరైనా నేను పాడలేను, నేను ఇది చేయలేను, నేను బైబిల్ చదవడం రాదు, నాకు సందేహం బట్టి కూడా రాదు, అలా చెప్పొద్దు. దేవుడు చెప్తున్నాడు మొదటి సాముయేలు 16:13 అప్పుడు దాకా గొర్రెల మధ్యలో తిరిగిన వ్యక్తిని, అడవిలో తిరిగిన వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి ఆయన మీద తైలపు అభిషేకం ఇస్తున్నాడు. దానికోసం ఇంకొక వ్యక్తి వాళ్ళ తల్లి ఏడవాలి. సామువేలు తల్లి ఏడ్చింది. ఆమె ఏడ్చిన ఏడ్పులకు సామువేలు పుట్టాడు, ప్రవక్తగా మారాడు. ప్రవక్త వెళ్ళి ఇప్పుడు గొర్రెల కాపరిని అభిషేకిస్తే గొర్రెల కాపరి ప్రమోషన్ పొంది రాజుగా మారిపోయాడు. మన ద్వారా ఎంతమంది మనం దీవెనగా మారగలుగుతామో అసలు ఊహించనిది. అందుకే బ్రతికి ఉన్నాం. దీన్ని తలంచే రోజు ఈ రోజు. ఎస్, one side Hannah cries, out of that Samuel as a prophet comes. Prophet goes and anoints. As shepherd boy he becomes king. You see how the anointing is contagious. అది అంటువ్యాధి లాంటిది. కరోనా ఎట్లా స్ప్రెడ్ అయిందో అలా మన మీద ఉన్న అభిషేకం ఇతరులకు వెళ్ళేది. మోషే మీద ఉన్న అభిషేకం తీసుకొని వెళ్ళాడు, ఇక్కడ సాముయేలు అభిషేకం తీసుకెళ్ళాడు. మన మీద అలాంటి అభిషేకం ఇవ్వాలని. అలాగే మరియ తల్లి అభిషేకం ఏంటిది? నాజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా? ఆ ఊర్లో దేవుడు వెళ్ళి దూత ద్వారా పలుకుతున్నాడు, నీవు అనుగ్రహ పరిపూర్ణురాలు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ ఉమెన్. ఇన్ నాజరేత్ నథింగ్ గుడ్ విల్ కమ్, బట్ టు యూ గుడ్ థింగ్స్ విల్ హ్యాపన్ త్రూ దిస్ విలేజ్. త్రూ యూ నేమ్ అండ్ ఫేమ్ విల్ కమ్. యు నో వాట్ హ్యాపన్. మీ ఊర్లో అలా దేవుడు వాడుకుంటాడు. నమ్ముతున్నారా? ప్రవచనములు ఒకరోజు చెప్తారు, చప్పట్లతో పాడదామా? దావీదు రాజును అభిషేకించిన దేవా స్తోత్రం, మరియ తల్లిని ఎన్నుకున్న దేవా స్తోత్రం అని. దావీదు రాజును అభిషేకించిన దేవా స్తుతి మహిమా, మరియ తల్లిని ఎన్నుకొన్న ప్రభు నీకే స్తుతి మహిమా. దావీదు రాజును అభిషేకించిన దేవా స్తుతి మహిమా, మరియ తల్లిని ఎన్నుకున్న ప్రభు నీకే స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఈరోజు ఇద్దరు వ్యక్తుల గురించి విన్నాం. ప్రమోషన్ ఎట్లా దొరికిందో, ప్రమోషన్ కోసం వచ్చి ఉన్న వాళ్ళందరికీ ఆఫీస్ అయినా ఎక్కడ ఉన్నా ఆధ్యాత్మిక జీవితమైన మీ నెక్స్ట్ లెవెల్గా దేవుడు మార్చునుగా. ప్రార్థనతో అడుగుదాం. పొందుకోండి. ప్రవచనం చెప్పండి, వచ్చి సాక్ష్యం
దేవుడు జరిగించునుగా. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 13వ తారీఖున తిలక్ నగర్ కాశీపేట్ ప్యారిస్లో ప్యారిస్ చెందినటువంటి సబ్స్టేషన్లో పునీత అంతోని వారి పండుగకి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అంతోని వారి అద్భుతాలు, అంతోని వారి పండుగ, ఆ స్థలంలో వాతావరణం, తర్వాత అన్నింటిని ఆధీనంలో ఉంచుకొని ఫాదర్ గారు ఎంతో ప్రేమతో మనలందరినీ ఫాదర్ గారు పిలుస్తూ ఉన్నారు. ఫాదర్ గారిని ప్యారిష్ని ప్రభు దీవించును గాక, సబ్స్టేషన్ని దేవుడు ఆశీర్వించును గాక. Yes, in Kasipet, in Tilak Nagar substation, we will be having the celebration of the St. Anthony's feast day on 13th of June. And all those who are from Varangal, I wish you to come and participate and be blessed in the miraculous power of St. Anthony. అలాగే 25వ తారీఖున సింగారంలో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన జరుపుతున్నటువంటి స్థలం, పవిత్రమైన స్థలం. అనేక మంది కిక్కిరిసి పోయిన సంవత్సరంలో 3 సంవత్సరాలు చూస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మీరు రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. ఆన్ 25th ఇన్ సింగారం వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ విత్ ద ఇంటర్సెసరీ ప్రేయర్ ఆఫ్ మమ్మ మేరీ. కమ్ అండ్ బీ బ్లెస్డ్ ఆన్ 25th. ఇలా ఇక్కడ బయట జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఈ స్థలంలో 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు యేసు తిరుహృదయం లోపలికి వెళ్ళి మన హృదయంలో ఉన్న బాధలన్నీ చెప్పే, ఆ హృదయం లోపలికి వెళ్ళి హృదయంలో ఉన్న ఆశీస్సులన్నీ కురిపించే గొప్ప దినములు ప్రవహిస్తుంది. రక్తం ప్రవహిస్తుంది, జీవజలం. దాన్ని అనుభవించే రోజులే 17 సాయంత్రం నుంచి 21 తెలుగు వడకం. వచ్చే వాళ్ళందరికీ గమనిక, దయచేసి మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒరిజినల్ తీసుకొని వస్తేనే అడ్మిట్ చేసుకుంటారు. 17th ఈవినింగ్ టు 21st ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బ్యూటిఫుల్ రెట్రీట్. హౌ టు ఎంటర్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ జీసస్. వీఆర్ అవుట్ సైడ్ ద హార్ట్. హౌ టు ఎంటర్ అండ్ రిసీవ్ హౌ దట్ power and healing and deliverance and blessings will flow from the heart of Jesus. It will gush out. That is the retreat we are going to have. Come and be blessed. Book your rooms. Book చేసుకోండి. అన్ని వివరాలు ఆన్లైన్లో చూస్తున్న నంబర్లు కనిపిస్తుంది. చివరి గుర్తులో మనమున్న ప్రేమిన సహోదరి సహోదరులారా, ప్రార్థనతో మనం ముగిస్తాం. మానవుడై అవతరించిన యేసువా స్తుతి మహిమా. సత్యం జీవం మార్గం నేనే ప్రభువా స్తుతి మహిమా. మానవుడై అవతరించిన యేసువా స్తుతి మహిమా. సత్యం జీవం మార్గం నీవే ప్రభువా స్తుతి మహిమా. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. పాడిన పాట ద్వారా మార్గంలో మూయబడిన కుటుంబాలలో మార్గములు తెరవబడునుగా. ఆయనే మార్గం.
Don't think everything is closed. God is going to open the door. That's why his heart is cut open so that we can have an opening for a miracle. యేసుప్రభు హృదయం బల్లముతో తెరవబడినది. అక్కడి నుంచి ఆశీస్సులు మీ మీద మార్గములన్నీ తెరవబడునుగాక. అందరూ కలిసి ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు యేసు హృదయం వైపు చూస్తే ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు హృదయ ఫోటోను ఇంటిలో పెట్టుకొని కుటుంబాలను సమర్పిస్తున్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హృదయంలో వేదనతో యేసు హృదయం వైపు చూస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇప్పుడు పాడిన ప్రవచనములన్నీ త్వరగా జరగాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బైబిల్ కాలంలో జరిగినది మా ద్వారా జరగాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకానికి వచ్చి వెళ్ళినటువంటి బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వరంగల్ ప్రాంతంలో 2 చోట్ల జరుగుతున్న పండుగలకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు హృదయం వైపు చూడటానికి తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగతంగా విన్నపాలు రాసి వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఈరోజు ప్రార్థన నడుస్తున్నప్పుడు ఒక సువాసన ఎక్కడి నుంచి వచ్చిందో మీరు అర్థం కాక ఇంటిలోనే అటు ఇటు చూస్తున్నారు. ఎక్కడి నుంచి రాలేదు. అమ్మ మరియ తల్లి మీ మధ్యలో అటు ఇటు తిరుగుతూ మీకోసం ప్రార్థిస్తుంది. సుహాసిని అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి ఏదో ఆందోళనతో ఉన్నావు, దేవుడు అటు ఇటు చూడొద్దు, నా హృదయం వైపు చూడు, నేను నీకు విశ్రాంతిని దయచేస్తానని వాగ్దానం చేస్తుంది. పెదవులలో అల్సర్ వచ్చినటువంటి 2 వ్యక్తులను దేవుడు ఆశీర్వదించి స్వస్థపరుస్తూ ఉన్నాడు. వీసా పాస్పోర్ట్ విషయంలో చిన్న ఆటంకాలు జరుగుతున్నాయి. దేవుడు త్వరలోనే మార్గములు తెరవబోతున్నాడు. ప్రభుని ప్రార్థిస్తా. ఓ ఎస్, there is a person who knows English better than Telugu, but you are from Andhra. నీకు డౌట్, నేను సెమినార్లో జాయిన్ కావాలా, గురువులు కావాలని ప్రభు చెప్తున్నాడు. నీవు దేవుని కోసం ఎన్నుకోబడిన బిడ్డ, మర్చిపోవద్దు. నిన్ను దేవుడు ఇక్కడ కాదు వేరే దేశంలో వాడుకుంటాడు. తల వంచి ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ యేసు హృదయం వైపు చూస్తూ ఆయనకి సమర్పిస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, భారతదేశమును, సమస్త మానవాలను భద్రంగా దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, as we are whole month consecrating ourselves, our families to the whole world, may the blessings come upon us, on our country, the whole world, now and forever. Amen. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. మీ జీవితమే స్తుతి గీతంలాగా, మరియ తల్లి స్తుతి గీతంలాగా అద్భుతాలు జరిగి సాక్షులుగా మారునుగాక. గాడ్ బ్లెస్ యు.